నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవేపై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం 5,999 రూపాయలకే. అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో కన్నడ స్టార్ దర్శన్కు కర్ణాటక హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ను సుప్రీంకోర్టు రద్దు చేసి షాక్ ఇచ్చింది. దీని మీద మరింత సమాచారం ప్రముఖ నిర్మాత నట్టికుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. యా, దర్శన్ది మనందరికీ తెలిసిన విషయమే. కింద కోర్టు హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ రద్దు చేసింది. అసలు అభిమానిని చంపటం అంటే ఏంటి, ఎందుకు అలా జరిగింది అసలు ఆ కేసులో? ఇప్పుడు అందుకేనండి అభిమానులకు అందరికీ కూడా అంటే నేను గతంకి వెళ్ళట్లేదు, ఎందుకంటే ప్రతి యూట్యూబ్లోని ఇదే కనబడుతుంది కాబట్టి నేను వెళ్ళట్లేదు. సుప్రీంకోర్టు న్యాయం మీద నమ్మకం ఉంది, న్యాయం గెలుస్తుంది అనేది మాత్రం ఆ తీర్పును స్వాగతించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఎందుకు బాధ్యత ఉందంటే ఈయన దర్శన అన్నాయన కానీ పవిత్ర గౌడ ఎవరైతే ఉన్నారో అమ్మాయి ఎవరు ఉన్నారో ఆ రేణుకా స్వామిని చంపడంలో అత్యంత దారుణమైన విషయం. అంటే ఇది మనం ఎవరమైనా సినిమా వాళ్ళని ఎంకరేజ్ చేశామంటే రేపు ప్రతి ఒక్కరు కూడా ఇలాగే చేస్తారు. 100% పూర్తిగా ఖండించడం కాదు, సినిమా ఇండస్ట్రీ నుంచి శాశ్వతంగా బహిష్కరించారు. శాశ్వతంగా ఎవరైతే వీళ్ళు ఉన్నారో శాశ్వతంగా సినిమాని మొత్తం బహిష్కరించాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ మనకుందండి. అలాగే ఇప్పుడు ఆయన అభిమాన్ని చంపాడంటే ఇక ఎవరికే లెక్క ఉంటుందండి. అంటే తల్లిదండ్రుల తర్వాత అభిమాని తల్లిదండ్రుల తర్వాత హీరోనే ప్రేమిస్తాడు, హీరోనే ప్రాణం పెడతాడు. అలాంటి వాళ్ళని చంపాడు అంటే మరి అది ఓకే, మీది ఏదైనా మీ విషయాలు ఉండొచ్చు, ఆయనకి మీ మీద ఎక్కువ ప్రేమ ఎక్కువైపోయి ఉండొచ్చు, మరీ ఎక్కువగా ఇంట్లో అంటే నా అభిమాని ఇలా చేయకూడదు, ఇది తప్పు అని ఏదైనా ఒక అగ్రెసివ్ అవ్వి ఉండొచ్చు. కానీ అభిమాని అంటే ఏంటో తెలుసండి, మన తల్లిదండ్రుల తర్వాత అభిమాని ఒక తమ్ముడు లాంటి వాడు, ఒక అన్నయ్య లాంటి వాడు, ఒక అక్క లాంటి వాడు, ఒక తల్లి లాంటి వాళ్ళు. ఎందుకంటే అంత ఫ్యామిలీ అంటే అది ఫ్యామిలీ మెంబర్గా అంత అగ్రెసివ్ ఉంటారు. కనుక అలాంటి వాళ్ళని మీరు చంపారు అంటే మీకు మానవత్వం లేదు, మీకు అసలు మానవత్వమే లేదు. కనుక నేనేమంటున్నానంటే ఇది హీరోలందరికీ గుణపాఠం కావాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, మేము తప్పు చేస్తే మాకు నరమంత పసీరు వచ్చిందని, మాకు అర్ధరాత్రి డబ్బు వచ్చిందని, మాకు సెలబ్రిటీ వచ్చిందని, మా స్టార్డమ్ వచ్చిందని, ఎవరి మీదైనా ఏవైనా తప్పు చేస్తే న్యాయం చూస్తూ ఊరుకోదు అని కంపల్సరీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనేది మనం భావించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి డబ్బు నా దగ్గర ఉంది, నేను ఏమి చేసినా చెల్లుతుంది, పొలిటికల్ నా దగ్గర ఉంది, ఏమి చేసినా చెల్లుతుంది, నేను పెద్ద సెలబ్రిటీని, నేను స్టార్డమ్ని, నాకు రాదు స్టార్డమ్ వచ్చింది అని అనుకుంటే ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి వీళ్ళందరికీ ఒక గుణపాఠం కావాలి. ఎందుకంటే ఇది ఒకటండి, ఇది ఒక దర్శనం ఇంకొకరికో కాదండి, ఇది ప్రతి ఒక్కరికి లెసన్ అండి ఇది. ఎందుకంటే ఒక అమాయకుడిని మర్డర్ చేసి చిత్రహింసలు పెడితే ఆ మనిషికి శిక్ష పడకుండా బెయిల్ మీద బయటకు వచ్చి 2 నెలల్లో 3 నెలల్లో బయటకు వచ్చి మళ్ళా యథాతథిగా సినిమాలు చేస్తూ ఉంటే ఇక చట్టం న్యాయం ఏం చేస్తుందండి? అందుకనే సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా బెయిల్ రద్దు చేశారు. తీర్పు అది షార్ట్లీ వస్తుందా, ఎలా వస్తుందా అనేది కోర్టులో ఉన్నట్టు ఇన్వెస్టిగేషన్ మనం మాట్లాడకూడదు. కానీ ఇది ప్రతి ఒక్క సెలబ్రిటీకి, స్టార్డమ్కి, ప్రతి ఒక్క ఉన్నవాడికి, డబ్బున్నవాడికి డబ్బే ప్రాధాన్యత కాదు, న్యాయం గెలుస్తుంది, పేదవాడు పక్షాన ఉంది అని చెప్పడంలో ఈ తీర్పు ఉందని మాత్రం నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు భయపడాలి, ప్రతి ఒక్కరు ఒకరి మీద చెయ్యాలంటే భయపడాలి, ఒకళ్ళు మనం ఏమైనా చెయ్యాలంటే భయపడాలి. మనం ఆయన తప్పు చేస్తే చట్టం ఉంది కదా, న్యాయం ఉంది కదా, రాజ్యాంగం మన రాజ్యాంగం ఇచ్చే హక్కు, మన పార్లమెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. అవన్నీ విడదీసి నీకు నేను చంపేస్తా, నాకు నేను చంపేస్తా, నేను డబ్బు ఉంది, ఆ డబ్బుకి మనం విలువిస్తున్నాం, ఆ డబ్బుతో మనం ఏమైనా చేయగలం, స్టార్డమ్ ఉంది, నాకు బాన్సర్లు ఉన్నారు, నాకు రౌడీలు ఉన్నారు అనుకుంటే ఇలాంటి వాళ్ళకి చంప పెట్టులా తీర్పిచ్చారు. కనుక ఇది కంపల్సరీ ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇది గుణపాఠంగా, తప్పు చేస్తే దండించక తప్పదు, జైలుకి వెళ్ళక తప్పదు, చెప్పకూడదు తినక తప్పదు అని తెలుసుకోగలగాలి. ఇలాంటి వాళ్ళని నేనైతే మాత్రం ఒకటి చెప్తున్నా, శాశ్వతంగా సినిమా ఇండస్ట్రీ నుంచి బహిష్కరిస్తే బాగుంటున్నది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇది అసలు ఎందుకండి ఫస్ట్ నుంచి కూడా దర్శన్ది అతని బిహేవియర్ ఎప్పుడు కాంట్రవర్సీనే అవుతుంటది, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడంట అతను, ఎందుకు అలా? అసలు దర్శనే కాదు, ఇంకా కొంతమంది ఉన్నారు, పేర్లు వద్దులేండి. చాలా మంది నరమంతప సిరి అంటే ఒక స్టార్డమ్ ఒక్కసారి రాత్రి వచ్చేస్తే ఆ రాత్రి వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఎప్పుడు డబ్బు చూడలేదు, ఒక సడన్ గా డబ్బు
ఒక సడన్ గా 10 నిర్మాతలు డబ్బు తెచ్చి ఇవ్వడం, 10 నిర్మాతలు రావడం, సడన్ గా ఒక 2 వీలర్ రోడ్కి వచ్చి ఒక బెంచ్ కారు వస్తే ఎలా ఉంటుంది? సడన్ గా మొత్తం టోటల్ గా బ్యాంక్ అకౌంట్ లోని రూపాయి లేనప్పుడు మొత్తం టోటల్ గా డబ్బులు వస్తే ఎలా ఉంటుంది? ఇవన్నీ కొంతమంది ఆ షార్ట్ లోనే వెళ్ళిపోతుంటారు. ఇది మన ఇండస్ట్రీ ఇప్పుడు కాదండి, మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. కొంతమంది డబ్బు వస్తే కొంతమంది కొన్ని వ్యసనాలకు అలవాటు పడతారు, కొంతమంది డబ్బు వస్తే నిలబెట్టుకోలేరు, కొంతమంది డబ్బు వస్తే నిలబెట్టుకొని దాన్ని పెద్దవాళ్ళకి మర్యాద ఇచ్చుకుంటూ మన్ననిచ్చుకుంటూ ఆ ఇచ్చిన విలువని స్టార్డమ్ని నిలబెట్టుకుంటూ మెగాస్టార్ చిరంజీవి గారి లాగా చరిత్రలో నిలిచిపోతుంటారు. అలా చాలా మంది ఉన్నారండి. నిలబెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, నిలబెట్టుకోకుండా షార్ట్ టైం 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల్లోనే సమాప్తం అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కనుక నేనేమని చెప్తానంటే మనం మన గతం గుర్తు చేసుకోవాలా, మన రోజు మన సెలబ్రిటీ కాదు, రోజుకి మనం గుర్తు చేసుకుంటూ వెళ్ళాలి. ఆ దాంట్లో ఈ దర్శన్ అనొచ్చు, ఇంకా కొంతమంది అనొచ్చు. మరి ఇంకా దాంట్లో ఎదుటి వాళ్ళు ఏంటంటే ఎప్పుడైతే మనకి 4 బాన్సర్లు వచ్చి 4 చోద్రులు పెట్టి టక్ 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 తిప్పుతున్నారో అప్పుడు నేను చాలా గొప్పవాడిని అనుకుంటున్నారు. కానీ ఆ 4 బాన్సర్లు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు మామూలు మనిషి అని గుర్తుపెట్టుకోవాలి. ఆ ఎదుర్కొంటే మనిషి కూడా మన మనిషి అని గుర్తుపెట్టుకోవాలి. గతంలో ఉన్నప్పుడు మనం బయట ఉండేటప్పుడు సినిమా షూటింగ్లు చేయలేనప్పుడు మనం మామూలు మనిషి అని గుర్తుపెట్టుకోవాలి. మన స్టార్డమ్ ఎప్పుడైతే పడిపోతుందో మామూలు మనిషి అని గుర్తుపెట్టుకోవాలి. అవి గుర్తుపెట్టుకున్నవాడు శాశ్వతంగా ఉంటాడండి. గుర్తుపెట్టుకోలేనాడు దర్శన్ లాగా శాశ్వతంగా ఈ ఇండస్ట్రీకి దూరం అవుతాడు అని నేను అనుకుంటున్నాను. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.